చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశంలో 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ప్రశ్నావళి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభిస్తూ మొదటి దశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగమైన గృహ జాబితా తయారీకి కేంద్ర హోంశాఖ 33 ప్రశ్నలు ఖరారు చేసింది. 2020 జనవరి 9న విడుదల చేసిన నోటిఫికేషన్తో పోలిస్తే దీనిలోని ప్రశ్నలన్నీ ఒకటే. అయితే ఇంటి గచ్చు, గోడలు, పైకప్పు కోసం వినియోగించిన మెటీరియల్ను తెలుసుకోవడానికి ఇది వరకు ఒకే ప్రశ్న అడిగితే ఇప్పుడు 3గా విడగొట్టింది. దీనితో ప్రశ్నల సంఖ్య 31 నుంచి 33కి పెరిగింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సేకరించాలని కేంద్ర హోంశాఖ ఇందులో నిర్దేశించింది. 2027 జనాభా లెక్కల సేకరణ 2 దశల్లో జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో నిర్దేశించిన 30 రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ కార్యక్రమం పూర్తి చేశారు. మొదటి దశ గృహాల జాబితా కార్యకలాపాలు. ఇది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. ఇది ఇంటి యాజమాన్య స్థితి, దాని ఉపయోగం, స్థితి మరియు ప్రధానమైన ఫ్లోరింగ్ మరియు రూఫింగ్ వంటి వాటి గురించి నమోదు చేస్తారు. రెండో దశ జనాభా గణన. ఇది ఫిబ్రవరి 1, 2027న ప్రారంభమవుతుంది. ఇది జనాభా, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక వివరాలను కవర్ చేస్తుంది. జనాభా లెక్కల సమయంలో కుల సంబంధిత డేటాను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. స్వతంత్ర భారతదేశంలో అధికారిక జనాభా లెక్కల్లో కుల డేటాను చేర్చడం ఇదే మొదటిసారి. గృహాల జాబితా కార్యకలాపాలకు సంబంధించిన గణనలో అడిగితే ఆ 33 ప్రశ్నలు ఏంటో చూద్దాం. 1 బిల్డింగ్ నెంబర్, 2 ఇంటి సంఖ్య, 3 ఫ్లోరింగ్ లో ఉపయోగించే ప్రధాన పదార్థాలు, 4 గోడలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు, 5 పైకప్పులో ఉపయోగించే ప్రధాన పదార్థాలు, 6 సెన్సస్ హౌస్ ఉపయోగాలు, 7 గృహం పరిస్థితి, 8 కుటుంబ సంఖ్య, 9 ఒకే ఇంట్లో నివసించే మొత్తం వ్యక్తుల సంఖ్య, 10 కుటుంబ పెద్ద పేరు, 11 కుటుంబ పెద్ద లింగం, 12 కుటుంబం పెద్ద ఏ కులానికి చెందినవాడు, 13 ఇంటి యాజమాన్య స్థితి, 14 కుటుంబం బస చేయడానికి అందుబాటులో ఉన్న గదుల సంఖ్య, 15 ఇంట్లో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, 16 తాగునీటికి ప్రధాన వనరు, 17 తాగునీటి వనరుల లభ్యత, 18 ప్రధాన కాంతి వనరు, 19 మరుగుదొడ్ల లభ్యత, 20 టాయిలెట్ల రకం, 21 మురుగునీటి పారుదల, 22 బాత్రూంల లభ్యత, 23 ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ గురించి, 24 వంటలకు ఉపయోగించే ప్రధాన ఇంధనం, 25 రేడియో ట్రాన్సిస్టర్, 26 టెలివిజన్, 27 ఇంటర్నెట్ సౌకర్యం, 28 ల్యాప్టాప్ కంప్యూటర్, 29 టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, 30 సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్, 31 కారు, జీపు, వ్యాన్, 32 కుటుంబం ప్రధానంగా తినే తృణధాన్యాలు, 33 మొబైల్ నెంబర్. ఇది జనగణన సంబంధిత కమ్యూనికేషన్ కోసం మాత్రమే అని స్పష్టం చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశంలో 2021 జనాభా లెక్కలు ఆగిపోయాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభా లెక్కలు సకాలంలో నిర్వహించలేకపోవడం ఇదే మొదటిసారి. భారత జనాభా లెక్కలు దేశ జనాభా, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పునాది అందించే కీలకమైన ప్రక్రియ. భారతదేశంలో చివరి జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలు.